చాలామంది ప్రొద్దున్నే లేసి చేసే పనేంటో తెలుసా అండి? ఒక బుట్టో, లేకపోతే ఒక బ్యాగో పట్టుకొని వాకింగ్‌కు వెళ్ళడం. అలా వాకింగ్‌కి వెళుతున్నామనే పేరుతో వెళ్ళి, వస్తూ వస్తూ కనిపించిన పూలన్నీ కూడా తెంపుకొని వస్తూ ఉంటారు. ఇదేనండి మనం రోజులో చేసే పెద్ద పొరపాటు. తెలుసా? ఇంట్లో పక్కింటి వారి చెట్లకు ఉన్నటువంటి పూలు కోసేసి, అవి ఆ దైవానికి సమర్పించి, అబ్బా! మేమైతే ఈరోజు రకరకాల పువ్వులతో స్వామిని పూజించాము, ఘనంగా పూజించాము అని అనుకుంటూ ఉంటారు కొందరు. మరి అలా కోసి చేసినటువంటి పూజకు ఫలితం వస్తుందా? దీని గురించి గరుడ పురాణంలో సాక్షాత్తుగా ఆ శ్రీమన్నారాయణుడే ఆ గరుడ భగవాను వారికి చెప్పిన మాటలను మనం తెలుసుకుందాం. తాంబూల ఫల పుష్పాది అర్తాస్య ద్వానరోవనే ఉపానతృణ కార్పా సహర్తాస నిమేషయోనిషు. పక్క వాళ్ళని అడగకుండా పూలు కొయ్యడం అనేది దొంగతనం కిందకొస్తుంది కదండి. కాబట్టి అందుకు శిక్షగానట మళ్ళీ జన్మలో అలాంటి వారు భయంకరమైన అడవిలో కోతుల్లాగా పుడతారు అని భగవానుడిక్కడ చెప్తూ ఉన్నారు. నిజానికి పూలు అవసరమైతే మొక్కల యజమానిని అడిగి వారు ఒప్పుకుంటే అప్పుడు కోసుకోవచ్చు, తప్పులేదు. అప్పుడు కూడా ఆ మొక్కలకు కూడా చెప్పి మరీ కోయాలటండి. ఆ మొక్కల యజమానికి కూడా పూర్తిగా పూలు కోసి మొక్కలను బోడి చేసే అధికారం అయితే లేదట. మొక్కలకు కొన్నైనా సరే పువ్వులను ఉంచి మనం మిగిలిన పువ్వుల్ని తిప్పుకోవాలట. మరి మేము మొక్కల యజమానిని అడిగే పువ్వులు కోసుకొని పూజ చేశామండి, మరి మాకు పూర్తిగా ఫలితం వస్తుందా అంటే లేదండి. ఆ పూజలో సగం ఫలితం అనేది ఆ మొక్కల యజమానికే పోతుందట. మరి మీరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మీరే మొక్కల్ని పెంచుకొని మీ పెరట్లో మొక్కలతోనే భగవంతుడు పూజ చేసి పూర్తి ఫలితాన్ని పొందాలనుకుంటున్నారా? లేదా పక్కింటి వాళ్ళని అడిగి పువ్వులు కోసుకొని పూజలో సగం ఫలితం వారికిచ్చి సగం ఫలితాన్ని మీరు పొందాలనుకుంటున్నారా? లేకపోతే పువ్వుల్ని కొనుక్కొచ్చుకొని పూజ చేసుకొని ఫలితాన్ని పొందాలనుకుంటున్నారా? అదంతా కూడా మీ ఇష్టం. కానీ అడగకుండా మాత్రం పువ్వుల్ని కోసుకోకండండి. కోసుకున్నట్లయితే మరుజన్మలో ఘోరమైన అడవిలో కోతిలాగా పుట్టి ఎన్నో బాధల్ని అనుభవించాల్సి ఉంటుంది మరి. తర్వాత మీ ఇష్టం.